నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. వైసీపీ ఫైర్ బ్రాండ్ 3 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రాజకీయం నుంచి విరమించుకుంటున్నారా అన్న చర్చ సాగుతుంది. వైసీపీ ఓటమి తర్వాత ఆయన గుడివాడకు రావడమే బాగా తగ్గించేశారు. ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఈలోగా ఆయన అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన ముంబై దాకా వెళ్లి మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తున్నారు అనే ప్రచారం కూడా సాగుతున్న క్రమంలో ఆయన మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని అమెరికా పర్యటన ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూస్తే కొడాలి నాని మీడియా ముందుకు రావడమే మానేశారు. వైసీపీ మీద, జగన్ మీద గతంలో ఈగ కూడా వాలనివ్వని ఈ ఫైర్ ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. తనకు ఇష్టమైన నేత అయిన అత్యంత సన్నిహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ జైలు వరకు ఆయన వెళ్లి చేసినప్పుడు విజయవాడ జైలులో ఆయన పరామర్శించేందుకు అధినేత జగన్ తో కలిసి వచ్చారు. ఆ తర్వాత నాని మళ్ళీ ఏపీలో కనిపించడమే లేదు అని చెప్పాలి. ఇక గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వెనిగంట్ల రాము దూకుడు రాజకీయం చేస్తున్నారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేర్చుకుంటున్నారు. నాని అనుచరులు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. వైసీపీ నడిపించే నాదుడు లేక అవస్థలు పడుతుంది. మరో 15 రోజుల్లో ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తవుతుంది. వైసీపీ ఓటమి కూడా ఏడాది పూర్తవుతుంది. దాంతో ఏడాది పాటు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దగా కనిపించని ఇన్ఛార్జ్ విషయంలో వైసీపీ సీరియస్ గానే యాక్షన్ లోకి దిగుతుందని అంటున్నారు. పార్టీ బతికి పట్టకట్టాలి అంటే అక్కడ నాయకత్వం ఉండాలని భావిస్తుంది అని అంటున్నారు. దాంతో గుడివాడలో కూడా వైసీపీ తరఫున కొడాలి నాని ప్లేస్ లో కొత్త ఇన్ఛార్జ్ వస్తారని అంటున్నారు. నాని అనారోగ్య సమస్యతో పాటు రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. 2004 నుంచి 2019 దాకా వరుసగా నాని 4 సార్లు గుడివాడ నుంచి గెలిచారు. 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఎదురు లేకుండా పనిచేశారు. మంత్రిగా 3 ఏళ్ల పాటు పనిచేశారు. దాంతో ఆయనకు ఈ రాజకీయ జీవితం సంతృప్తి ఇచ్చిందని అంటున్నారు. 2024లో ఓటమి పాలు కావడంతో తన రాజకీయానికి స్వస్తి పలుకుతున్నారని ప్రచారం అయితే నడుస్తుంది. ఆయన మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందని అంటున్నారు. లుక్అవుట్ కేసులు నోటీసులు కనుక తెమిలితే మాత్రం నాని అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుతారని ప్రచారం అయితే నడుస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? నాని రాజకీయం నుంచి తప్పుకుంటారా లేక 2029లో మళ్ళీ పోటీకి దిగుతారా అనేది చూడాలి. నాని అయితే ఈ పరిస్థితిలో గుడివాడికి వచ్చి డైలీ పాలిటిక్స్ చేసే అవకాశాలు అయితే లేనందువలన ఆయన ప్లేస్ లో వైసీపీ ఇన్ఛార్జ్ నియమించడం ఖాయమని మాట వినిపిస్తుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.